गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 26వ రోజు 21/7/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద
సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై తం స్మరణమాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి.
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. అనుష్ఠానము పూర్తి అయినది. గ్రంథ పఠనంలోకి వెళ్తాం. 20వ అధ్యాయము విశ్వావధానుల వృత్తాంతము వివరించుకుంటున్నాము. నిన్న సగం పూర్తి చేసుకున్నాం, మిగతాది ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఔదంబర వృక్ష మహిమ గురించి నిన్న చెప్పుకోవటం జరిగింది. పాప కర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓడ్ర దేశమునకు పోవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు? గురుచరణుడు చెప్తున్నాడు. గురుపదేశం చేయమని చెప్పారు కదా శ్రీపాదుల వారు శంకర భట్టుకి గురుచరణుణ్ణి. అంటే ఆయన ఉపదేశించకుండా గురుచరణుడి ద్వారా ఉపదేశాన్ని అందించారు. ఆయన అందిస్తూ మిగతా ఈ విషయాలు కూడా చెప్తున్నారు అన్నమాట గురుచరణుడు. నేను నా వ్యాపార నిమిత్తము ఓడ్ర దేశమునకు పోవచ్చు. నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటి యందుండేది. వారి పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది. శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయుచుండేది. దీనికి ముండ్ల చెట్టుకి, ముండ్లు ఉన్న చెట్టుకి నీరు పోస్తున్నారు శ్రద్ధగా శ్రీపాదుల వారు. బాపనార్యులు శ్రీపాదుల వారిని, బంగారు కన్నా నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు సోమలతయో లేక సంజీవిని ముక్కయో అన్నట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు అనేది. అంతట శ్రీపాదుల వారు, తాత, పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి స్వయంభూదత్తుడే బాపన్నావధానులు గారి మనుమడుగా అవతరించినట. ఎంతటి విడ్డూరము, ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విశ్వావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. అమ్మయును, నేనును, అన్నలను, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖలను వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను, నరసింహవర్మ గారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాది వారును, గండికోట వారును బొత్తిగా అనాచారవంతులు, ధర్మ భ్రష్టులు ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయవలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విశ్వావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా, వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్వావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తి పోసిన విశ్వావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు.
మరణానంతరము ఉత్తర క్రియల లోపముల వలన మహాపాప భారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విశ్వావధానులు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అని తెలిపింది. కొలది సేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చింది. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినది. కన్నుల వెంట ఆనంద బాష్పములు వెల్లువలు కాసాగిన. నేను శ్రీపాదుల వారి దివ్య పాద పద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదుల వారు నన్ను ప్రేమతో వెన్ను తట్టి, నాయనా లే లే, ఏమిటి ఈ పిచ్చి పనులు? చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా అనేది. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యుల వారు నాతో, పోయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించింది. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టు పుట్టములనిచ్చితిని. గురుచరణ, నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకుని పోయారు. పాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంట నుండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్ల చెట్టు వద్దకు తీసుకుని పోయి, విసన్న తాత, నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధ కర్మల వలనను పాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుట వలనను నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురు చరణుడనడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధ కర్మను ఆచరింపజేసేదను. నీకు సమ్మతమేనా అని అడిగాను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించి ఉండి వాయు రూపమున ప్రేతాత్మగా ఉండిన విశ్వావధానులు అంతకంటేను మహద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పాను. అంతకంటేను మహద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పాను. శ్రీపాదుల వారు నా చేత ఆ ముండ్ల చెట్టును సమూలముగా పీకివేయించారు. తన చేతిలోనికి రావి పుల్లను మేడి పుల్లను తీసుకుని అగ్నిని సృష్టించమనిది. ఆ రెండింటి ఘర్షణ వలనను అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధము చేసితిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదుల వారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. మహాపురుషులు, సిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునప్పుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించి ఉన్న తేజో వలయములో వారు ఐక్య స్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్తులకు భోజనము పెట్టినా చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నీ లేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణానుబంధమో కలిగి ఉన్న ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి ఉండిననే గాని గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వ నియంత చేత ఏర్పరపబడిన పరస్పర సహకారము అనున్నది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమ మహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయా గోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరి అవతరణము గావింపబడినది. కావున గౌతమ మహర్షికి లోకమెంతయో రుణపడి ఉన్నది.
గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. ఈ విశ్వావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమ మహర్షికిని విశ్వావధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రమునందు జన్మించుటయే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధమే అయినను త్రేతాయుగములో ఇదే పీఠికాపురంలో సవితృ కాఠక చయనంలో గౌతమ మహర్షి కూడా పాల్గొని ఉన్న కారణమునను విశ్వావధానులు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయేగాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేతను అయోగ్యునకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడనిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. అయోగ్యునకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడనిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే సునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయము. వీలు లేకపోయినా శాంత వచనములతో నీ అసమర్థతను తెలుపుము. అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో, ఈ లోకమెంత సత్యమో, ఈ సర్వ సృష్టియును ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకును నేనే మూల కారణం అనేది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమ సత్యమును. వేదమునందు కూడా సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినది. అను విషయములను సవివరముగా తెలిపిరి. నేను నిశ్చేష్టుడనై చూచుతుంటిని. గురుచరణుడు పాపనార్యుల చెక్కిళ్లపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదుల వారు తాతగారి చెక్కిళ్లపై జాలువారు అశ్రువులను తమ చిట్టి చేతులతో తుడుచుచూ, తాత, ఈ మధ్య నీవు సదా నా ధ్యానంలోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపములోనే నృసింహ సరస్వతి అవతారము ధరించదను. ఇది సత్యము అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయి వైచిరి. అంతటా బాపనార్యులు, శ్రీపాద, ఎన్నో రోజుల నుండి ఒక సందేహము నా మనస్సుననున్నది, అడుగమందువా అని సందేహమును వెలిబుచ్చిరి. తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడినైన నేను తీర్చుటయా? అయినను ప్రయత్నించదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయునది. శ్రీపాదుడు అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మి, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులను, వారి యొక్క ఆ త్రిశక్తులను ఆది పరాశక్తియే కదా సృష్టించినది. మరలా శ్రీపాదుడు అవును అనెను. అయిన ఎడల నీవు ఎవరు అని బాపనార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించారు. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికి మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనేది విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయిన వాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి ఎంతంతటను
సృష్టి అంతటను ఒకే భగవత్ చైతన్యం ఉన్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమునున్నది అనుభవమున ఉన్నది. ఈ కాలమనున్నది సూర్య చంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలముననే అనుభవములో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయ తత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము, జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులను, త్రిశక్తులను నాయందే ఉండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులను, త్రిశక్తులను సృష్టికి పూర్వము ఆది పరాశక్తి యందే ఉన్నారనడి మాట యథార్థమే. నేనును ఆది పరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశం ఒకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలెననటి మహాసంకల్పం ఒకటి ఉండుటచే ఇచ్చట సూక్ష్మాంశం ఒకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలెనన్నటి మహాసంకల్పం ఒకటి ఉండుటచే ఆద్య పరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులను, త్రిశక్తులను ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్య పరాశక్తికి సృష్టింపవలనను సంకల్పము గాని, సృష్టి రచన ఈ విధముగా ఉండవలనటి సంకల్పము గాని ఏ విధముగా కలుగవలను? దాని ప్రబోధన శక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్పముననుసరించియే ఆద్య పరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమ గురు స్వరూపము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమ గురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగే మూల శక్తిని నేనే. సృష్టి యందు మాతా శిశు సంబంధము, పితా పుత్ర సంబంధము, భార్య భర్త సంబంధము, అన్న చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవి దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్య పరాశక్తిగా గాని, మూల దత్తునిగా గాని ఆరాధించున్నప్పుడు త్రిమూర్తులను, త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములను, వాటి తత్వములను, ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికే అవగతమగును.
శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడు. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతి నిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సొలుపనవసరము లేదు. నన్ను ఆరాధించు వారి అనేక పాప సంస్కారములను నాయందు ఆకర్షించుకుని మన ఇంట కులదైవముగానున్న కాలాగ్ని శమన దత్తుని స్థూల పూజ చేసేదను. ఆ పూజ చేయుట వలన కలిగడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధార పోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మలను నేను ఈ శరీరముతో ఆచరించదను. నేను అనంత చైతన్యమును గనుక నేనే చేసేది కర్మలకు సద్య ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆది గురు స్వరూపము. అందువలననే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమను విషయము తెలియజేయబడినది. నా అవతారమునకు సమాప్తి లేదు. దత్తుడనైన నేను సులభ సాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములనిచ్చెదరు. అయితే గురు స్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండేది దుష్ట శక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమ కారుణ్య స్వరూపము. తాత, అందువలననే నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అందురు. స్మృతి మాత్ర ప్రసన్నుడు అని అందురు. సమస్తములైన గురువుల రూపముననున్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమ గురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చేదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుని వైపు 100 అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేశారు. అంతటా నేను ఆ మహా గురువులను మహాప్రభు సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినది అని అడిగితే అంతటా శ్రీపాదుల వారు సోమలతనే సంజీవిని మూలిక అని అందురని చెప్పి నీకు దానిని చూడవలనని ఉన్నదా అని అడిగిరి. నేను అవును అంటిని. వెంటనే వారి చేతి యందు సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్య ప్రసాదముగా ఈనాటికి నా వద్ద పూజా మందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోను కాశ్మీరులోని మానస సరోవరంలోను సింధు నది ఉద్గమ స్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను సహ్యాద్రి మహేంద్ర దేవగిరి వింధ్య పర్వత శ్రేణి బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నవి. దీని ప్రభావము వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకునినాడు.
దీనిని సేవించుట వలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనేది సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణ శక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలన గాని, జలముల వలన గాని, విషము వలన గాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్య అష్టసిద్ధులు కలుగును, అణిమాద్య అష్టసిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జరించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణ పక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గది అందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలా కాయుచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్య కాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకుని దేవతా శక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమున వీటిని త్రవ్వి తీసుకునవలసినది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు: 1 సోమ, 2 మహాసోమ, 3 చంద్రమ, 4 అంశుమాన్, 5 మంజువాన్, 6 రజిత ప్రభు, 7 దూర్వ, 8 కనియాన్, 9 శ్వేతాన్, 10 కనకప్రభ, 11 ప్రతానవాన్, 12 లాల్ వృత్త, 13 కరదీర, 14 అంశవాన్, 15 స్వయం ప్రభ, 16 రుద్రాక్ష, 17 గాయత్రి, 18 ఏష్టం, 19 పావత, 20 జగత్, 21 శాకర్, 22 అనిష్టం, 23 రైక్త, 24 త్రిపద గాయత్రి అని తెలిపింది. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని. నేను శంకర భట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకుంటేము. శ్రీవారి దివ్య హస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులు ఇట్లనిరి: మీరు ఇరువురును కృష్ణ దాటి ఆవలి ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామ దేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్నను, ఎంత దూరంలోనున్నను నేను మిమ్ములను ఎల్లప్పుడూ గమనించుచునే యుందును అని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అది ఏ స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరమున ఆవరించియుండు తేజో వలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములోని వారైనను, ఏ దేశములోని వారైనను, ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్ఠితమగును. ఇది యోగ దృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మ జన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను. నాయనా,
శంకర భట్టు అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహా సంస్థానం ఏర్పడగలదు. నా మాతా మహగృహమున, నా జన్మస్థలమున ఔదంబర వృక్ష ఛాయ క్రింద నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్య దృష్టిని నిచ్చుచున్నాను, చూడుడు అని గురుచరణుని నన్ను భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరునప్పుడు వారిట్లనిరి, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈ అధ్యాయము పూర్తయినది. ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం పాడుకుందాం. సిద్ధమంగళ స్తోత్రం ఇది నేరుగా పాడటం కాకుండా ఇది ఎట్లాగొచ్చిందో కూడా చెప్పుకుందాం. అది బాగా గుర్తుండాలి మనకి స్తోత్రాలు, తర్వాత సహస్రనామాలు, ఇట్లాగే ఇవన్నీ చేస్తుంటాం. అష్టాదశ నామాలు, అష్టాదశ ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి. ఇప్పుడు దాని యొక్క అనుభూతి వేరుగా ఉంటుంది. అది మర్చిపోయి మనం ఊరికి ఆ నామాల వరకు చదివితే, ఆ సహస్రనామాలో లేకపోతే ఆ స్తోత్రాలో అంతవరకే చదివితే ఆ అనుభూతి అంతగా రాదు మనకి. ఆ స్తోత్రం ఎలాగొచ్చింది అనేది మనకి గమనికలోకి ఉంటే అప్పుడు దాని యొక్క అనుభూతి అమోఘంగా ఉంటుందన్నమాట. శ్రీ బాపనారుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిరి. అప్రయత్నముగా ఆయన నోటి నుంచి ఆసువుగా వచ్చిందన్నమాట. ఒకళ్ళు రాసింది కాదు, అది ఒకళ్ళు చెప్పింది కాదు, ఆయన నోటి నుంచి వచ్చింది అప్రయత్నముగా. ఎప్పుడు వచ్చింది? శ్రీ బాపనారుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి, శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నటువంటి ఆ శిశువుని, చిన్న పిల్లవాడిని, బాల్యంలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనారుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఈ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి. నామానందుల వారు చెప్పిందనమాట ఇది. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ రాఖీధర శ్రీపాద, శ్రీ రాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, పరిపోషిత జయ శ్రీపాద,
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవేతృకాఠక చయన సవేతృకాఠక చయన పుణ్యఫల సవేతృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దో చౌపాతి దేవులక్ష్మీ దో చౌపాతి దేవులక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబ పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత పుణ్యరూపిణీ రాజమాంబ సుత పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ వీఠికాపుర నిత్య విహార వీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారికి పాద నమస్కారం. ఎంతో శ్రద్ధాభక్తులతో తన్మయత్వంతో విన్నటువంటి దత్తభక్తులందరకు ధన్యవాదములు. స్వస్తి.